గతిర్వాయు భువి క్షమ ఏతత్తు నియమం సర్వం వైచానుత్తమం యశాహ. అరణ్యకాండ అరణ్యకాండలో అంటాడు, అన్నయ్య చంద్రుడు అంటే ఓ లక్షణం ఉంది, ఎప్పుడూ చల్లగా ఉంటాడు. సూర్యుడు ఎప్పుడూ ఒక లక్షణం, కాంతితో ఉంటాడు. భూమి ఎప్పుడూ ఒక లక్షణం, ఓర్పుతో ఉంటుంది. అన్నయ్య గాలి ఎప్పుడూ ఒక లక్షణం, కదులుతూ ఉంటుంది. అన్నయ్య నీకు ఒక లక్షణం ఉంది, ధర్మాన్ని పాటిస్తావని. కీర్తి ఉన్నవాడివి, కీర్తి ఉండడానికి కారణం ధర్మం. ఏకస్యనాపరాధేన సర్వాన్ హంతు మిహార్హసి. ఎవడో ఒక్కడనయా సీతమ్మను అపహరించింది వదిన్ని, ఒకడు అపహరిస్తే ప్రపంచాన్నంతటిని లయించేస్తావా? అందుకన్నయ్య గురువుగారు నీకు అస్త్ర సంపద ఇచ్చింది. అలా చెయ్యొచ్చా? తప్పన్నయ్య, చేయకూడదు. ఊరట పొందు, వెతుకుదాం, దొరుకుతాడు ఎక్కడో అక్కడ, వాడిని సంహరించి సీతమ్మని తీసుకొద్దాం. తప్ప లోకాన్ని చంపేస్తానంటావేంటన్నయ్య? నీ కీర్తి పోదా? ధర్మం తప్పినట్టు కాదా? నీకు ఈ అస్త్ర సంపద